ఏంటి ఖాళీగా కూర్చొని పల్లీలు తింటున్నాను అనుకుంటున్నారా? కాస్త ఖాళీ టైం దొరికింది. అందులో మార్కెట్కి వెళ్ళి పచ్చి పల్లీలు తీసుకొచ్చాము. ఇంకా సరేలే అని ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద యూజ్ అవుతుందని ఉడకబెట్టాను. సరేలే పిల్లలకి ఇచ్చాను, వాళ్ళు టీవీ చూస్తూ తింటున్నారు. నేను కాస్త ఫ్రీ టైం దొరికింది కదా, కాస్త బాల్కనీలో అలా కూర్చొని ఫ్రీగా తిందామని ఇలా కూర్చొని పల్లీలు వచ్చుకుంటూ తింటున్నాను. పల్లీలు వల్లమే కాదండోయ్, పల్లీలు నాటడం కూడా తెలుసు. పల్లీ చెట్లు ఎలా వస్తాయి ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పొలం ఉండేది మాకు. మా అమ్మమ్మ రాసిచ్చింది మా అమ్మకి. ఆ పొలం ఏంటంటే మాకు ఊరికి చాలా దూరము, రెండు వేరు వేరు ఊర్లు అనమాట. ఆ ఊరికి వెళ్ళాలంటే వెహికల్ ఉండాలి కంపల్సరిగా. ఇంకా మా అమ్మ వల్ల ఆ పొలంలో ఇంకా ఎండాకాలం వచ్చిందంటే చాలు పల్లీలు నాటేవాళ్ళు. అప్పుడు మేము చిన్నపిల్లలం కదా, మమ్మల్ని విడిచిపెట్టి ఒంటరిగా అలా ఇంట్లో విడిచిపెట్టేసి వేరే ఊరు వెళ్ళడం ఇష్టం ఉండక ఇంకా మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు. ఇంకా పల్లీలు నాటడం అంటే అవి ఒక 40 సెంట్ల భూమి అనమాట. ఇంకా అది నాటాలంటే కంపల్సరిగా ఒక 2-3 డేస్ పడుతుంది కదా. అప్పుడు అంత టెక్నాలజీ లేదు, సో ఎడ్లతో దున్నేవాళ్ళు. అలా మమ్మల్ని కూడా తీసుకెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళతో పాటు కూడా పల్లీలు నాటడం కూడా నేర్చుకున్నాము. ఎలా అంటే ముందు ఎడ్లతో ఒక దుక్కితో దున్నుతారనమాట. ఇలా దున్నుతూ ఉంటే ఆ లోతుగా ఇలాగ ఒక రో వస్తుంది. ఆ రోలో ఒక్కొక్క విత్తనం అనేది నాటాలి. అందులో పిచ్చి విత్తనాలు వేయరు, మంచి శ్రేష్టమైన విత్తనాలే వేస్తారు. అవైతే బాగా మంచిగా ఫలిస్తాయని. అందులో ఒక్కొక్క పల్లీకి చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఒక జానెడు కొద్దిగా డిస్టెన్స్ పెట్టుకొని వేస్తారు. ఎందుకంటే అలా వేసినప్పుడు ఒక్కొక్క మొక్క అయినప్పుడు ఆ మొక్క వేళ్ళు ఒకదాంతో ఒకటి తన్నుకోకుండా ఉండడం కోసం కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేస్తారు. ఇంకా పక్క రో వచ్చేసరికి ఆ రోలో ఉన్న మట్టి అంతా ఈ రోకి కప్పేస్తుంది. సో అలా దున్నుతూ పల్లీలు నాటేవాళ్ళు. పల్లీలు తినడమే కాదు, నాటడం కూడా తెలుసు.